ప్రపంచ దేశాలను వణికించిన మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది అనడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మళ్ళీ మహమ్మారి విజృంభిస్తుంది అంటున్నారు. అంటే మళ్ళీ ఫోర్త్ వేవ్ విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్లీ అంటే ప్రతి ఒక్క వైరస్ స్ట్రెయిన్ బట్టి ఉంటుంది. దాని తీవ్రత, వ్యాప్తి చెందే విధానము, తర్వాత రోగులలో జరిగేటువంటి నష్టం అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ప్రతి ఒక్క వైరస్కు డిఫరెంట్ స్ట్రెయిన్ తోటి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే చెప్పలేము. బట్ ఎందుకైనా మంచిది, మనకు ఉన్నటువంటి అనుభవం కోవిడ్-1, కోవిడ్-2 వేవ్లలో జరుగుతున్నటువంటి అనుభవం ప్రకారం మనం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినదని ఇవాళ సర్క్యులర్ గిట్లా హాస్పిటల్లో అందరికీ ఇవ్వడం జరిగింది. మాస్కులు మెయింటైన్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం, తర్వాత శానిటైజర్ చేయడం, అది ఒక తరపు. రెండో సైడ్ అవైలబుల్ చేయడం, పీపీ కిట్లు, N95 మాస్కులు, పీపీ కిట్లు, ఆర్టీపీసీఆర్ టెస్టులకు కావాల్సినటువంటి సదుపాయాలు, అదొకటి. మూడోది వార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఒక 5 బెడ్లతోటి. ఇప్పుడు ప్రస్తుతం మాది యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా కోవిడ్ హాస్పిటల్ కాకుండా ఏదైనా పేషెంట్లు అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ ఉంటే ట్రాన్సిషన్ పీరియడ్లో మనం ఇక్కడ పెట్టుకునే వాళ్ళము. దానికోసం ఒక 5 బెడ్లు ఇప్పుడైతే చేయడం జరిగింది. ఒకవేళ వ్యాధి తీవ్రత, వ్యాధి నెంబర్ ఎక్కువ, రోగులు ఎక్కువ వచ్చినట్లయితే మీకు ఐసోలేషన్ వార్డ్ అని ఒకటి 40 బెడ్ హాస్పిటల్ వార్డు ఉన్నది. దాన్ని కూడా మనము కోవిడ్గా మార్చే ఛాన్స్ ఉంటుంది. ఈసారి వచ్చే కోవిడ్ మహమ్మారి ఏదైతే ఉంటుందో ఇది ఏ వేరియంట్ అని చెప్పొచ్చు సార్? అంటే దీని లక్షణాలు కూడా ఎలా ఉంటాయి? అంటే అన్ని రకాల వైరల్ లాగానే ఉంటుంది. కాఫ్, ఫీవరు, బాడీ పెయిన్స్, రెస్పిరేటరీ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇటువంటివి ఉంటవి. కానీ ఎంత తీవ్రత అనేది దాని యొక్క వైరస్ యొక్క లోడు, తర్వాత పేషెంట్ యొక్క రెసిస్టెన్స్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడే మనం అంచనా వేయలేము. ఈ స్ట్రెయిన్ తోటి వచ్చే కోవిడ్ వైరస్ను మనం అంచనా వేయలేము. బట్ ఏదానికైనా ట్రీట్మెంట్ అనేది సేమే ఉంటుంది. పేషెంట్కి కావాల్సినటువంటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్, ఈ రెండే ఉంటాయి. కాబట్టి మీకు తెలిసిందే, లాస్ట్ టైం కోవిడ్లో కూడా రెమిడిసివిర్ పనిచేస్తున్నారు, పనిచేయదన్నారు, క్లోరోక్విన్ పనిచేస్తానన్నారు, పనిచేయదన్నారు. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సిన ట్రయల్ అండ్ ఎర్రర్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ముందే పేషెంట్ డెత్స్ అంటే నివారణ చేయాలి. మనం ఆల్రెడీ చాలామంది పబ్లిక్ వ్యాక్సినేటెడ్ కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే తీవ్రత ఉండకపోవచ్చు. కానీ మనమైతే అటెంటివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈసారి JN1, HV1 అని అంటున్నారు. అసలు అంటే అవి ఏంటి? అంటే సామాన్య ప్రజలకి అందరికీ కూడా వాటిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? యాక్చువల్లీ ఇవి యాంటీజెన్. ఇప్పుడు తుఫాన్కు ఒక రకరకాల పేర్లు ఎలాగుంటాయో దీనికి కూడా ఒక యాంటీజెన్ బట్టి వాటికి నామకరణం చేయడం జరుగుతుంది. దాని తీవ్రత, దాని యొక్క లక్షణాలన్నీ టైం బీయింగ్ మనకు పేషెంట్లు వస్తుంటే వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి మనము అంచనా వేయచ్చు. మొదలే అంచనా వేయడం అనేది సమంజసం కూడా కాదు. అది భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఈ వైరస్ కూడా ఎక్కువగా ఏ వయసు వాళ్ళకి ప్రభావం చూపే అవకాశం ఉంది? అది కూడా ఇప్పుడు ఇంకా తెలియదు మనకి. మిడిల్ ఏజ్ పేషెంట్లకు వస్తుందని అనుకుంటున్నాము. మనకైతే తెలియదు. బట్ ఏదొచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్ సంసిద్ధత ఉండాల్సిన అవసరం ఉంది. సంసిద్ధంగా ఉన్నాము. మా డాక్టర్లు అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. పారామెడికల్ స్టాఫ్ను, తర్వాత నర్సింగ్ సిబ్బందిని కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. అయితే సార్, మీరు ఇందాక అన్నట్టుగా మన దగ్గర చాలామంది వ్యాక్సిన్స్ తీసుకున్నారని అన్నారు కదా! సో గతంలో కోవిషీల్డ్ గానీ, కోవాక్సిన్ గానీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల ఇప్పుడున్న వైరస్‌లో ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? లేకపోతే దానివల్ల ఒక వరకు సేఫ్ అని అంటారా? యాక్చువల్లీ వ్యాక్సినేటెడ్ లాస్ట్ టైం కూడా మనం సెకండ్, థర్డ్ వేవ్లలో కూడా చూసాము. వ్యాక్సినేషన్ చేసిన పేషెంట్లకు మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినవి. డెత్ రేట్ అంటే మార్టాలిటీ రేటు చాలా తక్కువ ఉండే. సో మనం చాలా ఇండియాలో చాలామంది వ్యాక్సినేటెడ్ కాబట్టి నాకు తెలిసినంత వరకు రోగం తీవ్రత తక్కువ ఉండొచ్చు, డెత్ రేట్ కూడా తక్కువ ఉండొచ్చు. మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు పాజిటివ్ కేసెస్ వచ్చినాయని కూడా మనకు తెలిసింది. సో ఇప్పుడు మనకి ప్రజలందరికీ కూడా ఒకవేళ నిజంగా ఆ వైరస్ వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మీరు ముందుగానే ఏం చెప్తారు? అదే మనము మాస్క్ పెట్టుకోవాలి. తర్వాత గ్యాదరింగ్స్ ఎక్కువ కాకూడదు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత కరచాలనం చేయకూడదు. హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవాలి. ఇవి మనం చేయాల్సినటువంటి థింగ్. తర్వాత ఒకవేళ కోల్డ్, కాఫ్ అటువంటి ఏమైనా వస్తే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం.
సో ఇంకొకటి సార్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఏమన్నా ఉంటుందా? అంటే మనం చూస్తున్నాం కదా వేవ్స్ అట్లా పోతున్న కొద్దీ నాకు తెలిసినంత వరకు అయితే ప్రాణ ప్రమాదం ఉండకపోవచ్చు. వ్యాధి తీవ్రత అనేది మనం టైం బీయింగే చెప్పాల్సి వస్తుంది. టైం బట్టి చెప్పాల్సి వస్తుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ జేఎన్ వైరస్ ఉందని చెప్పేసి వ్యాధి తీవ్రత వస్తుందని మనం చెప్పలేము. ఇప్పుడే కేరళలో కొంతమందికి వచ్చింది కదా, మనము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చివరిగా ప్రజలందరికీ కూడా అంటే ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సూచనలేంటి? ప్రజలు ఆందోళన చెందొద్దు. అట్లని మనం కొంచెం లిబరల్‌గా కూడా ఉండొచ్చు. మనం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్‌ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి గ్యాదరింగ్‌లు పెట్టుకోకూడదు. ఏదైనా మన ఆరోగ్యం ముఖ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో మీరందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏమన్నా కసరత్తులు ప్రారంభమయ్యాయా? ప్రభుత్వం నుంచి కూడా మీకేమన్నా ఆదేశాలు గానీ, మీరు కూడా ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయడం జరిగిందా? యాక్చువల్లీ ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ వైస్‌గా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. మా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు 4 గంటలకు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రివ్యూ మీటింగ్. ఎలా ప్రొసీడ్ అవుదాము, ఏమేమి హాస్పిటల్స్‌ని కోవిడ్‌గా చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఒక మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఆ మీటింగ్ కూడా అటెండ్ చేసి సార్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్సు, వాళ్ళు ఇచ్చిన సజెషన్ తూచా తప్పకుండా పాటించి అట్ లాస్ట్ ఆల్ ద పేషెంట్లకు మనం కావాల్సినటువంటి ట్రీట్మెంటు, చెప్పాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తాం. సో మొత్తంగా ప్రజలందరూ కూడా కరోనా మహమ్మారి మళ్ళీ వస్తుందని భయభ్రాంతులకు గురవ్వకుండా చాలా ధైర్యంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రస్తుతానికి మనకు సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ చెప్పడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టే ప్రజలందరూ కూడా అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోకుండా, అనవసరమైన పార్టీలు గ్యాదరింగ్స్ పెట్టుకోకుండా మోస్ట్లీ హెల్త్ కాన్షియస్గా ఉండాలని కూడా మనకు సూచించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో భవ్యశ్రీ, మైక్ టీవీ.